నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో ప్రజల మధ్య వారధిగా ఉండాల్సిన భాషలు అనవసర వివాదాలకు దారితీస్తున్నాయి. పార్టీల భాష రాజకీయం జనం మధ్య కొత్త చిచ్చు పెడుతోంది. మెట్రో నగరాలైన ముంబై, బెంగళూరులో భాషా పంచాయతీలు జరగడం ఎవరికీ మంచిది కాదు. అదే సమయంలో హిందీ విషయంలో కూడా అనవసర రగడ జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అభివృద్ధిని, విధానాలను గాలికొదిలేసిన నేతలు భాషల పేరుతో గొడవలు పెడుతూ చోద్యం చూస్తున్నారు. దేశంలో కొద్ది రోజులుగా భాషా వివాదాలు పెరుగుతున్నాయి. కర్ణాటకలో, మహారాష్ట్రలో కన్నడ, మరాఠా మాట్లాడని వారిపై వస్తున్న విమర్శలు దుమారం రేపుతున్నాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరులో కన్నడ కోసం పట్టుబట్టడం, గ్లోబల్ బిజినెస్ హబ్గా ఎదిగిన ముంబైలో మరాఠీ మాత్రమే మాట్లాడాలి అనడం ఎలా కుదురుతుందనేది కీలక ప్రశ్న. భాష మానవ నాగరికతకు చిహ్నం. మనుషుల మధ్య వారధిగా ఉండాల్సిన భాషను ఇప్పుడు విద్వేషంగా మారుస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ కన్నడ మాట్లాడబోనని చెప్పడం ఇప్పుడు వివాదాస్పదమైంది. అలాగే ఓ ఆటో డ్రైవర్ను హిందీ మాట్లాడాల్సిందిగా కోరడం కూడా రచ్చకు దారితీసింది. ఈ ఘటనలు నిజానికి పెద్ద విషయాలు కాదు. ఎవరూ పెద్దవి చేయకుండా ఉంటే అక్కడితో ముగిసిపోయేవి. కానీ రాజకీయ పార్టీలు పనిగట్టుకుని చిన్న విషయాల్ని చిలువలు పలువలు చేసి జనాన్ని రెచ్చగొట్టే పనిలో పడ్డారు. దీంతో బెంగాల్లోని కన్నడేతరులకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. చివరకు కర్ణాటక సర్కారు జోక్యం చేసుకుని అందరికీ సర్ది చెప్పాల్సి వచ్చింది. నిజానికి కర్ణాటకలో గతంలో ఎప్పుడూ ఇలాంటి పోకడలు లేవు. ఇక బెంగళూరు గురించి చెప్పాల్సిన పనే లేదు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న బెంగళూరు ప్రపంచ దిగ్గజ సంస్థలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ వివిధ రాష్ట్రాల వారే కాదు, వివిధ దేశాల వారు పనిచేస్తున్నారు. ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇన్నాళ్లుగా ఎప్పుడూ భాషల పేరుతో గొడవ పడని బెంగళూరు వాసులు ఎక్కడో జరిగిన 2-3 చిన్న విషయాల్ని పట్టుకుని తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ఊగిపోతున్నారు. చివరికి భాష పైత్యం ఎక్కడిదాకా వెళ్ళిందంటే బెంగళూరులో ఉండాలంటే కన్నడ నేర్చుకోవాల్సిందే అనే డిమాండ్ చేసేదాకా వచ్చింది. కర్ణాటకలో భాష గొడవ సర్దుమణకకు ముందే ముంబైలో మర్చిపోయిన మరాఠా రగడ మరోసారి పురుడు పోసుకుంది. ఎక్కడో దశాబ్దాల క్రితం మరాఠేతరులపై దాడులు చూసిన ముంబై గడిచిన 25 ఏళ్లుగా ప్రశాంతంగా ఉంది. అలాంటిది ఉన్నట్టుండి ముంబైలో ఉండేవారు ఖచ్చితంగా మరాఠా నేర్చుకోవాల్సిన పనిలేదన్న ఆర్ఎస్ఎస్ నేత సురేష్ భయ్యాజీ జోషి వ్యాఖ్యలతో దుమారం రేగింది. అదే సమయంలో ఫడ్నవీస్ సర్కార్ హిందీ నేర్చుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ స్కూళ్లలో నిబంధన పెట్టడం భాషలో రేగిన చిచ్చు కాజ్యం పోసింది. ఈ పరిణామాలకు నిరసనగా రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ భారీ ర్యాలీ తీసింది. దీనికి తోడు శివసేన, యూబీటీ నేతలు కూడా తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వెంటనే డ్యామేజ్ కంట్రోల్లో పడ్డ ఫడ్నవీస్ హిందీ తప్పనిసరి ఆదేశాలు వెనక్కు తీసుకున్నారు. అలాగే ముంబైలో నివసించేవారు మరాఠీ నేర్చుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. దీంతో ఉద్రిక్తతలు కాస్త చల్లబడ్డాయి. ముంబైలో ఎప్పటినుంచో వివిధ వర్గాల వారు, పలు భాషలు మాట్లాడేవారు కలిసిమెలిసి జీవిస్తున్నారు. గ్లోబల్ టాప్ 10 బిజినెస్ హబ్లలో ముంబై ఒకటి. అలాంటి ముంబైలో మరాఠా మాట్లాడకపోతే కుదరదంటే నగర ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుందనడంలో సందేహం లేదు. ఈ సంగతి తెలిసి కూడా కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా భాష వివాదం రేపి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉంది. భాష అనేది సున్నితమైన అంశం. ఇలాంటి విషయాల్లో అనవసర రచ్చ చేయడం ఎప్పుడైనా వివాదానికి దారితీస్తుంది. అంతకంతకు విస్తరిస్తున్న ముంబై ఆర్థిక వ్యవస్థకు భాష పేరుతో ముకుతాడు వెయ్యాలనుకోవడం మరాఠా ప్రజల భవిష్యత్తును దెబ్బతీసినట్టవుతుందనే కామన్ సెన్స్ లేకుండా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక 2 రాష్ట్రాలకు ప్రగతిశీల రాష్ట్రాలనే పేరుందే. అలాగే ముంబై, బెంగళూరు నగరాలకు దేశ జీడీపీలో గణనీయమైన వాటా ఉంది. దేశంలో 6 మెట్రో నగరాల ఆర్థిక వ్యవస్థల్లో ఏమాత్రం కుదుపొచ్చినా అది దేశాభివృద్ధికి, మన ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదు. ఓవైపు దేశ జీడీపీని ఎలా పెంచాలా అని ప్రభుత్వాలు ఆలోచిస్తుంటే, మరోవైపు కొన్ని పార్టీలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం లేనిపోని గొడవలు పెడుతూ జనంలో లేని విద్వేషాలు సృష్టిస్తున్నాయి. కొన్నాళ్లుగా స్థిరంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థకు ఇలాంటి గొడవలు అడ్డుగోడలుగా మారతాయనడంలో సందేహం లేదు. ఓవైపు దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ, మరోవైపు మనలో మనమే భాష పేరుతో గొడవలు పడడం, స్థానిక భాష మాట్లాడకపోతే వెళ్లిపోవాలని డిమాండ్ చేయడం, మెట్రో నగరాల ఇమేజ్ను దెబ్బతీస్తుందనే ఆలోచన కూడా చేయకపోవడం దురదృష్టకరం. నిజానికి మన దేశంలో ఏ భాషకు వచ్చిన నష్టమే లేదు. దశాబ్దాల క్రితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన దేశంలో ఇప్పుడు కొత్తగా భాష గురించి పంచాయతీ పెట్టాల్సిన పనే లేదు. మన రాజ్యాంగం కూడా భారతీయ భాషలన్నిటికీ సమాన గౌరవం ఇచ్చిందే. ఏ భాషను తక్కువ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి భాషా వివాదాలు పెరిగినప్పుడే దేశంలో అందరికీ ఆమోదయోగ్యమైన త్రిభాషా విధానం మొగ్గతొడిగింది. ఈ విధానంలోనూ కొంత అన్యాయం జరిగిందనే వాదన ఉంది. చాలా వరకు భాషా సమస్యలకు త్రిభాషా విధానం చెక్ పెట్టిందనడంలో సందేహం లేదు. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మా ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద
హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. ఇక దేశంలో ఎన్ని భాషలున్నా జనం మధ్య ఎప్పుడూ భాష గురించిన సమస్య రాలేదు. ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నిరంతరాయంగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికోసం అవసరమైన వారు అవసరమైన భాషలు నేర్చుకుంటూనే ఉన్నారు. ఈ సంగతి ఎవరూ చెప్పక్కర్లేదు. మరెవరో బలవంతం చేయాల్సిన పని అంతకంటే లేదు. రోజువారీ జీవితానికి అవసరమైన వాటిని జనం ఎలాగూ నేర్చుకుంటారు. అదనపు భాష నేర్చుకోవడం కూడా నైపుణ్యంలో భాగమే అయినప్పుడు దాని గురించి సిల్లీ గొడవలు పెట్టుకునే టైం కానీ అలాంటి మైండ్ సెట్ కానీ సామాన్యులెవరికీ లేదు. కానీ కొన్ని పార్టీలు తమ రాజకీయ మనుగడ కోసం చేస్తున్న భాషా రాజకీయం శృతిమించి రాగాన పడుతోంది. ఇప్పటికైనా ఇలాంటి పోకడలకు అడ్డుకట్ట వేయకపోతే అనవసర వివాదాలు వస్తాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు కూడా ముంబై, బెంగళూరులో భాషాపరంగా ఎంత రచ్చ జరిగినా స్థానికుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. కేవలం రాజకీయ నేతలు మాత్రమే హడావుడి చేస్తున్నారు. అసలు సమస్యలు వదిలేసి ఈ అనవసర గొడవలేంటని కూడా ముంబైకర్లతో పాటు బెంగళూరు వాసులు అభిప్రాయపడుతున్నారు. దేశాభివృద్ధిని కోరుకునేవారెవరూ భాష పేరుతో చిచ్చు పెట్టడాన్ని ఆహ్వానించడం లేదు. ఆర్థికవేత్తలు, మేధావులైతే అసలు ఈ గొడవల్ని పట్టించుకోవడమే లేదు. కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే భాష పేరుతో కోడుగుడ్డుపై ఈకలు పీకే పని పెట్టుకున్నాయి. ఓ సభలో ఏ భాష ఎక్కువ మందికి అర్థమైతే ఆ భాషలో మాట్లాడే వారి ప్రసంగం అందరికీ అర్థమవుతుంది. ఇది కామన్ సెన్స్. ఇక్కడ ఓ భాష ఎక్కువ, మరో భాష తక్కువ అనే వాదనకు ఎప్పుడూ తావుండదు. ఎప్పటికయ్యేది ప్రస్తుతంబో అనే సూత్రం మాత్రమే భాషకు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి భాష మారుతుంది. కాబట్టి ఎక్కువ భాషలు తెలిసి ఉండడం ఖచ్చితంగా అడ్వాంటేజే. ఈ విషయంలో మరో మాటకు తావులేదు. కానీ భాషలు నేర్చుకోవడం స్వచ్ఛందంగా జరగాలి. అంతేకాని ఎవరు ఏ భాషను ఎవరి మీద బలవంతంగా రుద్దకూడదు. ఈ ప్రాథమిక సూత్రం గుర్తుంచుకుంటే భాషాపరంగా సమస్యలొచ్చే పరిస్థితులే ఉత్పన్నం కావు. ఇక తమిళనాడులో మరోసారి హిందీ వ్యతిరేక ఆందోళన జరుగుతోంది. నూతన విద్యా విధానంపై తంబీలు మండిపడుతున్నారు. తమపై హిందీని బలవంతంగా రుద్దొద్దని కోరుతూ తమిళనాడు సర్కార్ తీవ్ర నిరసన తెలుపుతోంది. ఏకంగా రాష్ట్ర బడ్జెట్ ప్రతుల్లో రూపాయి సింబల్ను కూడా మార్చేసింది. మహారాష్ట్ర, కర్ణాటకలో స్థానిక భాషల కోసం పట్టుదల కనిపిస్తుంటే తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంపై తమిళనాడు భగ్గుమంది. త్రిభాషా సూత్రానికి మద్దతిచ్చేలా ఉన్న కొత్త విద్యా విధానం తమకు ఆమోదయోగ్యం కాదని, తమపై హిందీని బలవంతంగా రుద్దొద్దని స్టాలిన్ సర్కార్ తీవ్ర నిరసన తెలిపింది. అప్పట్నుంచి తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనను మరో స్థాయికి తీసుకెళ్లిన డీఎంకే కేడర్ రైల్వే స్టేషన్ నేమ్ బోర్డుల్లో హిందీ పేర్లపై నల్లసిరా రాసిన ఘటనలు కూడా జరిగాయి. చివరకు తమిళనాడు బడ్జెట్ ప్రతుల్లోనూ రూపాయి సింబల్ మార్చిన డీఎంకే ప్రభుత్వం ఈ చర్య కూడా హిందీ వ్యతిరేక ఉద్యమంలో భాగమేనని తేల్చి చెప్పింది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మొట్టమొదటిసారిగా 1937లో ప్రారంభమై 1940 వరకు కొనసాగింది. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి చక్రవర్తి రాజగోపాలాచారి హిందీ మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం ఈ ఉద్యమానికి ప్రధాన కారణం. అప్పట్లో ప్రముఖ రచయిత మరైమలై అడిగల్, ద్రవిడవాద సిద్ధాంతకర్త పెరియార్లు ఈ హిందీ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ ఆందోళన సందర్భంగా 1271 మంది నిరసనకారులను అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం అరెస్టు చేసి జైళ్లలో పెట్టింది. నాటి ప్రెసిడెన్సీ గవర్నర్ లార్డ్ ఎర్స్కైన్ ఈ ఆదేశాలను ఉపసంహరించుకున్న తర్వాత మాత్రమే ఆందోళనకారులు తమ ఉద్యమాన్ని విరమించారు. స్వాతంత్ర్యానంతరం 1948లో కేబినెట్ మంత్రి ఒమండు రామస్వామిరెడ్డి హిందీ భాషను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం రాష్ట్రంలో రెండోసారి హిందీ వ్యతిరేక ఉద్యమానికి దారితీసింది. ఆ తరువాత 1963లో కేంద్రం తీసుకొచ్చిన అధికారిక భాషా చట్టం తరుణంలో మళ్లీ రాష్ట్రంలో హిందీ వ్యతిరేక ఆందోళన చెలరేగి 1964-65 మధ్యకాలంలో ఉధృతంగా కొనసాగింది. ఈ ఉద్యమం ఎంతటి తీవ్రస్థాయికి చేరుకుందంటే దాదాపు 60 మంది ఆందోళనకారులు తమను తాము సజీవ దహనం చేసుకోవడమే కాదు, నిరసనలు హింసాత్మకంగా మారడంతో 2 పోలీసులతో సహా 60 మంది మరణించారు. తర్వాత కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి చట్టంలో మార్పులు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. 1968లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన త్రిభాషా విధానం దేశంలోని అన్ని రాష్ట్రాలు 3 భాషలను అమలు చేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ఒక్క తమిళనాడు మాత్రం కేవలం ద్విభాషా విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించింది. అప్పటి మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అన్నాదురై తమిళులు ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవడానికి ఇంగ్లీషు భాష సరిపోతుంది, హిందీ అవసరం లేదని స్పష్టం చేశారు. చివరకు త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు అసెంబ్లీ తిరస్కరిస్తూ తీర్మానం చేసింది. అప్పట్నుంచి ఆ రాష్ట్రంలో ద్విభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నారు. అయితే తమిళనాడులోని సిబిఎస్ఈ స్కూళ్లలో మాత్రం హిందీని బోధించడం కొనసాగుతూ వస్తోంది.
కొన్ని దశాబ్దాల పాటు మరుగున పడిన భాషా రగడకు మళ్లీ జాతీయ విద్యా విధానం ఆజ్యం పోసింది. ఈ విద్యా విధానంలో కేంద్రం 3 భాషల్లో ఒకటి ఏదైనా ప్రాంతీయ భాష కూడా ఉండాలని స్పష్టం చేసినా తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఏదో విధంగా హిందీని రుద్దడానికి మాత్రమే కేంద్రం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చిందని విమర్శించింది. జాతీయ స్థాయిలో ఏకీకృత జాతీయ విద్యా విధానం ఉమ్మడి జాబితాలో ఉండడం కూడా తమిళనాడు సర్కారు దీన్ని వ్యతిరేకించడానికి మరో కారణం. నిజానికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఈ త్రిభాషా సూత్రం లేదు. ఇది 1968లో అమల్లోకి వచ్చింది. నాటి కేంద్ర విద్యాశాఖ దేశంలో ప్రధాన భాషల్ని జాతీయ స్థాయిలో నేర్పి ప్రజల మధ్య భాషా అంతరాలు తొలగించడానికి ఈ ప్రణాళికను రూపొందించింది. దీని ప్రకారం దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ కనీసం 3 భాషలు నేర్పాలి. విద్యలో భాగంగా ఆ 3 భాషల్లో మొదటిది ఆ రాష్ట్ర అధికారిక భాష, రెండవది ఇంగ్లీష్, మూడవది ఆప్షనల్. అయితే ఆ త్రిభాషా సూత్రం దక్షిణాదిన హిందీని రుద్దింది కానీ ఉత్తరాదిన మరో భాషను బోధించలేకపోయింది. హిందీ అధికారిక భాషగా గల రాష్ట్రాలు మొదట్లోనే ఈ త్రిభాషా సూత్రానికి మంగళం పాడాయి. హిందీ ఆ తర్వాత కుదిరితే ఇంగ్లీష్ బోధించాయి కానీ త్రిభాషా సూత్రాన్ని మాత్రం పట్టించుకోలేదు. హిందీ రాష్ట్రాలు అలా తమ నైజాన్ని చాటాయి. అయితే ఏపీ, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని గట్టిగా అమలు చేశాయి. హిందీలో కూడా పాస్ కావడాన్ని తప్పనిసరి చేశాయి. అయితే తమిళనాడు మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు పట్టని త్రిభాషా సూత్రం తమకెందుకని మొదటే ప్రశ్నించింది. ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంది. తమిళనాడు మొదటి నుంచి హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఆ రాష్ట్రాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నాలు పెద్దగా జరగలేదు. అలాగే హిందీ ఎందుకు నేర్చుకోవాలో సహేతుక కారణాలను కూడా కేంద్రం చెప్పలేకపోతోందని తమిళనాడు సెటైర్లేస్తోంది. హిందీని గౌరవిస్తాం కానీ హిందీ ఆధిపత్యాన్ని సహించేదే లేదని తమిళ నేతలు కుండబద్దలు కొడుతున్నారు. అయితే తమిళ నేతల మొండి పట్టుదలను కేంద్రం తప్పుపడుతోంది. హిందీ సోదర భాషే కానీ ఏ భాషకు పోటీ కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. देश के अंदर एक भाषा ऐसी होनी चाहिए, अगर आप दूसरी कोई भाषा सीखते हो तो हिंदी सीखो, ये मैंने अनुरोध किया. इसमें क्या बुराई है? मेरी ये समझ में नहीं आता, मेरी समझ में नहीं आता. అలాగే కేవలం రాజకీయాల కోసమే తమిళ నేతలు హిందీని వ్యతిరేకిస్తున్నారని తేల్చేశారు. అయినా సరే డీఎంకే మాత్రం వైఖరి మార్చుకోలేదు. తమ పార్టీ మూల సిద్ధాంతాల్లో హిందీ వ్యతిరేకత కూడా ఒకటిని స్టాలిన్ సర్కారు గట్టిగా చెబుతోంది. హిందీ పేరుతో కేంద్రం తమిళనాడుపై ఆధిపత్యం సాధించడం కుదిరే పని కాదని తేల్చి చెబుతోంది. అసలు హిందీ నేర్చుకుంటే వచ్చే నష్టం ఏముందన్న ప్రశ్నలు తమిళనాడులోని కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. అయితే రాజకీయ ఆధిపత్యం లేకపోవడంతో ఆయా వర్గాల వాదన ఆదరణకు నోచుకోవటం లేదనే అభిప్రాయాలున్నాయి. హిందీని బలవంతంగా రుద్దొద్దని చెప్తున్న డీఎంకే హిందీ నేర్చుకోవద్దని ఎందుకు జనాన్ని బలవంతం చేస్తోందని కొన్ని పార్టీలు అడుగుతున్నాయి. చివరకు కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ కూడా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య హిందీ గొడవను కిండర్ గార్డెన్ గొడవగా తీసిపారేశారు. ఈ దేశంలో మొదటి నుంచి పలు భాషలు సమాంతరంగా మనుగడ సాగిస్తున్నాయి. ఎప్పుడూ భాషల గురించి ప్రజల మధ్య విభేదాలు రాలేదు. కానీ కొన్ని పార్టీలు పనిగట్టుకుని భాష పేరుతో జనం మధ్య చిచ్చు పెడుతున్నాయి. నిజంగా ప్రజలకు అవసరమైన అభివృద్ధిని, సుపరిపాలనా విధానాన్ని వదిలేసి భాషకు విపరీతార్థాలు తీసి రాజకీయం చేస్తున్నాయి. మన దేశం భిన్న భాషలు, సంస్కృతులు గల దేశం. 1979కి ముందు ధనవంతులు, ఉన్నత వర్గాల వారికే సివిల్ సర్వీసెస్ అందుబాటులో ఉండేవి. ప్రాంతీయ భాషల్లోనూ సివిల్స్ రాయడానికి 1979లో అవకాశం కల్పించినప్పటి నుంచి భారతదేశ భాషలన్నిటికీ ప్రాతినిధ్యం దక్కింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్ని రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో నిర్వహిస్తున్నారు. దేశంలో అన్ని భాషలు సమానమే. హిందీకి, ఇంగ్లీష్కి ఇచ్చినంత విలువ, గుర్తింపు, గౌరవం, సమాన ప్రాధాన్యత ప్రాంతీయ భాషలకు ఇవ్వాల్సిందే. అందరికీ సాధికారత కల్పించాలని చూడాలే తప్ప ఏకపక్షంగా కొందరికే ప్రయోజనం కల్పించాలని చూడడం సరికాదు. అన్ని చోట్ల ఇంగ్లీష్కు పెద్దపీట వేస్తున్నారు. పరోక్షంగా హిందీని నెత్తిన పెట్టుకునేలా చేస్తున్నారు. ఎటొచ్చి మిగతా భారతీయ భాషల్ని మాత్రం ప్రోత్సహించడం లేదనే భావన లేకపోలేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వాలు భాష విషయంలో ఈ మాత్రం యాక్టివ్గా కూడా లేకపోతే దేశంలో ఇంగ్లీష్, హిందీ అనే 2 భాషలు మిగిలేవేమో. అందులోనూ భారతీయ భాష అంటే హిందీనే అన్నట్టుగా చలామణి అయ్యేది. ఆట వస్తువుల కోసం మారం చేసే పిల్లాడికి చాక్లెట్ ఆశ చూపినట్టు త్రిభాషా సూత్రం పేరుతో దక్షిణాదికి ఆయింట్మెంట్ రాసిన కేంద్రం తెలియకుండానే ఇన్నాళ్లుగా మనపై హిందీని రుద్దిందే. ఇంకా ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు ఏకంగా హిందీని తప్పనిసరి చేసే దిశగా అడుగులు ముందుకేస్తోంది. అందుకే తమిళనాడు తీవ్ర అభ్యంతరం చెబుతోంది. తమిళనాడు బాటలో దక్షిణాది కూడా నడిచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తం చేయకపోతే మిగతా భాషల్ని చేజేతులారా చంపేసుకున్నట్టే అవుతుంది. అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్, దేశ భాషగా హిందీని వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సెప్టెంబర్ 14న రాష్ట్రీయ దివస్గా, హిందీ దివస్గా నిర్వహిస్తున్నారు. అది తప్పు కాదు. కానీ మిగతా భారతీయ భాషలకు అంతే గౌరవం ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి.
పేరుకు అన్ని భాషలు సమానమే అని చెబుతున్నా అడుగడుగునా హిందీకి పెద్దపీట వేసే ధోరణి కొనసాగడమే అనవసర వివాదాలకు ఆజ్యం పోస్తోంది. హిందీ భాషకి లిపే లేదండి, అద్దెకి తెచ్చుకున్నారు. పురాతన సాహిత్యం కూడా లేని భాష అది. నేను చెప్పిన సత్యం అది. హిందీ భాష కానీ సంస్కృతం కానీ యూరోపియన్ ఇండో లాంగ్వేజ్, యూరోపియన్ లాటిన్ అనేది ఇంగ్లీష్. ఆల్రెడీ ఇంగ్లీష్ మనం నేర్చుకుంటున్నాం, ఉపాధి భాషగా అవసరమే. కానీ మన వాళ్ళు ఎవరో హిందీకి వెళ్ళి ఆ హిందీ 4 రాష్ట్రాల్లో తెలుగు వాడు వెళ్ళి 99% మంది అక్కడ ఎవరు ఉద్యోగాలకు వెళ్ళట్లా. 90% మంది అక్కడ ఉత్తరాది నుంచి మన దగ్గర పనిచేసేవాళ్ళు హిందీ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వాస్తవానికి భాష అనేది అస్తిత్వానికి గుర్తింపు. అలాంటి అస్తిత్వంతో ఎవరూ ఆటలాడకూడదు, ఎవరి అస్తిత్వాన్ని ఎవ్వరూ చులకన చేయకూడదు. మన దేశంలో భాషా చైతన్యం చాలా ఎక్కువ. అందుకే భాషను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే పార్టీలకు కొదవ లేకుండా పోయింది. ప్రజలకు సుపరిపాలన అందించాల్సిన నేతలు తమ బాధ్యతలో విఫలమై జనం దృష్టిని డైవర్ట్ చేయడానికి సున్నితమైన అంశాలను తెరపైకి తెస్తున్నారు. కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ఉన్న సమస్యలకు పరిష్కారం కనుగొనడం చేతకాక అంతకంటే పెద్ద సమస్యలను కొని తెస్తున్నారు. పెద్ద గీత గీస్తే చిన్న గీత చిన్నదైపోతుందనే సూత్రాన్ని ఇక్కడ వర్తింపచేస్తున్నారు. ప్రపంచం వేగంగా పురోగమిస్తుంది. రోజుకో కొత్త సాంకేతికత పుట్టుకొస్తోంది. ఒక్కో దేశం ఒక్కో రంగంలో సూపర్ పవర్గా మారుతోంది. ఇలాంటి సమయంలో మన దేశం కూడా అవకాశాలు అందిపుచ్చుకొని వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది. అలా జరగాలంటే నేతలు రెడీగా ఉండాలి. ప్రభుత్వాలు కూడా అందుకు అనువైన విధానాలు రూపొందించాలి. కానీ దేశంలో పార్టీలు, నేతలు అసలు సంగతి గాలి కొదిలేసి భాషాపరమైన వివాదాలతో చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజల్లో కూడా కాలానుగుణంగా చాలా మార్పు వచ్చింది. గతంలో మాదిరిగా చీటికి మాటికి ఆందోళనలు చేసే సంస్కృతికి కాలం చెల్లిందే. రాజకీయ పార్టీలు ఎంత గగ్గోలు పెడుతున్నా జనం నుంచి మాత్రం కనీస స్పందన కూడా రావడం లేదు. అదే సమయంలో అభివృద్ధికి మంచి ఆదరణ లభిస్తోంది. పురోగతికి చేసే ఏ పనికైనా జనం బాగా మద్దతిస్తున్నారు. పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా జీడీపీ భాష మాట్లాడే నేతలకు క్రేజ్ పెరుగుతోంది. ఈ విషయంలో భాషాపరమైన అడ్డుగోడల్ని కూడా జనం బద్దలు కొడుతున్నారు. బతుకులు బాగుపడే మాటలు ఎవరు ఏ భాషలో చెప్పినా ఆ భాష నేర్చుకుని మరీ వినే కల్చర్ బాగా పెరిగింది. కానీ జనంలో ఎంత మార్పు వచ్చినా రాజకీయం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. మహారాష్ట్రలో మరాఠీ గొడవను వాడుకుని రాజకీయంగా ఎదగాలని ఎంఎన్ఎస్ ప్రయత్నిస్తోంది. పనిలో పనిగా శివసేన యూబీటీ శృతి కలుపుతోంది. దీంతో షిండే శివసేన వర్గం అప్రమత్తమైంది. చివరకు సర్కారు జోక్యం చేసుకునేలా పరిస్థితులు విషమించాయి. కర్ణాటకలోనూ కన్నడ వివాదాన్ని పార్టీలే పెంచి పెద్దది చేశాయి. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం సర్ది చెప్పిన అడపాదడపా భాషా మంటలు రేగుతూనే ఉన్నాయి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే భాషాపరమైన గొడవలు జరిగినప్పుడు ప్రభుత్వాలు సుద్దులు చెప్పే ప్రయత్నానికి కూడా సాహసించడం లేదు. అలా చేస్తే భాషా వ్యతిరేకులుగా ముద్రవేసి రాజకీయంగా డ్యామేజ్ చేస్తారని భయపడుతున్నారు నేతలు. ఇలా భాష అనే సున్నితమైన అంశాన్ని అత్యంత విద్వేషపూరిత అస్త్రంగా మలిచి కొన్ని పార్టీలు ఆడుతున్న పొలిటికల్ గేమ్ భాషాపరమైన యుద్ధాలకు దారితీయకముందే మేల్కొనడం తక్షణ కర్తవ్యం.